Here is the review of Saudi Velaka Telugu dubbed movie. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు ఆడియో కూడా ఉంది. ప్రీవియస్గా ఆపరేషన్ జావా లాంటి సైబర్ క్రైమ్ థ్రిల్లర్ని తీసిన తరుణ్ మూర్తి ఈ మూవీని తీయడం జరిగింది. ముందుగా సినిమా తెలుగు డబ్బింగ్ ఉన్నప్పటికీ ఒరిజినల్ మలయాళంలోనే చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ కాలేదు. ఇక పాయింట్కి వస్తే సినిమా నాకైతే బాగుంది. పేసింగ్ కొంచెం స్లోగా ఉన్నా ఎమోషన్స్ అయితే పర్ఫెక్ట్గా టచ్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్, బీజిఎం, డైలాగ్స్ ఇవి చూస్తున్నంతసేపు రియల్ సిచ్యువేషన్స్ స్ట్రాంగ్ అవ్వటానికి హెల్ప్ అయ్యి అట్ ద ఎండ్ ఎమోషనల్గా అనిపించింది. ప్లాట్ ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఒక పెద్దావిడ మీద కేసు పెడతారు. ఆ కేసు చుట్టూ తిరిగే మూవీ ఇది. ఇండియన్ కోర్టులోని 47 మిలియన్ పెండింగ్ కేసెస్లో ఒక చిన్న కేసు గురించి ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. ఇండియన్ జ్యూరిస్డిక్షన్లోని రియాలిటీస్, అలాగే దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపిస్తారు. అది కూడా పెద్దగా ఏం సంపాదన లేని ఒక పెద్దావిడ క్షమాపణ కోసం ఏం చేసింది అనేది హార్ట్ టచింగ్గా భలే చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ముందు ఏం జరిగిందని చూపిస్తే సెకండ్ హాఫ్ కోర్టు చుట్టూనే ఉంటుంది. అసలు ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయా అనిపిస్తుంది. దీనికి కూడా కోర్టు ఎలా డీల్ చేస్తుందో చూస్తే వింతగా ఉంటుంది. ఎంతైనా అదే రియాలిటీ అనుకోండి. సెకండ్ హాఫ్లో అయితే కొన్ని సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్గా టచ్ చేసాయి. స్లోగా ఉంటుంది, బట్ బోరింగ్గా అయితే అనిపించలేదు. కొన్ని రిపిటేటివ్ అయినప్పటికీ డ్రామా కనెక్ట్ అవ్వటంతో మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అభిలాష్ అండ్ ఆ పెద్దావిడ ప్లేస్లో మనమే ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఒక్కటి చాలు హార్ట్ మెల్ట్ అవ్వటానికి. డైరెక్టర్ తరుణ్ మూర్తి స్మాల్ పాయింట్ని తీసుకున్నారు, బట్ రియలిస్టిక్ అప్రోచ్ రైటింగ్ అండ్ కనెక్టబుల్ మూమెంట్స్తో బాగా హ్యాండిల్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అందరి పర్ఫార్మెన్సెస్ భలే ఉన్నాయి. క్యారెక్టర్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. ముఖ్యంగా అవరన్ అండ్ ఆ పెద్దావిడ దేవి. అనదర్ మేజర్ ప్లస్ పాయింట్ బీజిఎం. బ్యూటిఫుల్గా అండ్ ఫీల్ గుడ్ వేలో ఉంది స్కోర్ అయితే. కొన్ని సీన్స్ అలా ఒకేసారి హై అవ్వటానికి రీజన్ బీజిఎం కూడా. ఇంకా సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. సో ఫైనల్గా చెప్పాలంటే స్లోగా ఉన్నా నాకైతే బాగుంది. మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. చూస్తే మటుకు మలయాళంలోనే చూడడానికి ట్రై చేయండి. ఇంకా తప్పదు అనుకుంటే తెలుగులో చూస్ చేసుకోండి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.